చామ్ గుణాల జాతకాలు చూసిన పూజారి గారు చామున్ పెళ్లి చేసుకుంటే మరణగండం ఉంది గుణాకి అని తేల్చి చెప్పేస్తాడు. ఇలాంటివన్నీ మాకు నమ్మకం లేదు. నేను చామంతిని పెళ్లి చేసుకునే తీరుతాను అని గుణ అవునని రమాదేవి వాదిస్తూ ఉంటారు. అయితే అప్పుడే చిట్టి తన ప్లాన్ ప్రకారం ఒక ఐరన్ వస్తువుని గుణ తలకి తగిలి గాయమయ్యేలా చేస్తుంది. తర్వాత అక్కడున్న వాటర్‌లో కాలు పెట్టి జారిపడి కింద పడిపోతాడు. అయితే ఇదంతా చిట్టి ప్లాన్ ప్రకారం చేస్తూ ఉంటాడు. చూశారు కదా బాబు! మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటేనే ఇలాంటి గాయాలయ్యాయి. ప్రాణాల కంటే పెళ్లి ముఖ్యమా? అని చంద్రిక, హర్ష, ప్రేమ్ వాదిస్తూ ఉంటే అవును కరెక్టే అని చామంతి కూడా అంటుంది. ఆపండి, దేనికైనా పరిహార పూజ ఉంటుంది కదా, మీరు చెప్పండి అని రమాదేవి అంటుంది. ముందుగా అరటి చెట్టుతో పెళ్లి చేయాలి. అప్పుడు అయితే ఈ పెళ్లి కొడుకు కూడా కొంచెం సహకరించాల్సి వస్తుంది అని చామంతి చేత ముందుగా ఒక పూజని, అమ్మవారి పూజని చేయిస్తూ ఉంటారు. ఆ పూజలో భాగంగా ఇప్పుడు ఈ గుణ అంటే చామంతిని పెళ్లి చేసుకోబోయేవాడు అరచేతితో కర్పూర హారతి 3 సార్లు అమ్మవారికి ఇచ్చి తర్వాత నేరుగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. మధ్యలో కింద పడిపోకూడదు. ఒకవేళ అలా కనుక పడిపోతే ఈ చామంతికి చాలా ప్రమాదం అని పూజారి గారు చెప్తారు. మీరందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండండి. బాబు నువ్వు కర్పూర హారతి ఇవ్వు అని పూజారి గారు చెప్తారు. అలా గుణ 2 తిప్పులు తిప్పగానే ఆ నొప్పిని, ఆ మంటని భరించలేక కింద పడేస్తూ ఉంటే అది కాస్త గాల్లో ఎగిరిపడడంతో ప్రేమ్ ఆ కర్పూర హారతిని పట్టుకుంటాడు. అయితే అందరూ కళ్ళు మూసుకొని ఉండటం వల్ల ప్రేమ్ ఇలా పట్టుకున్నది కూడా ఎవరికీ తెలీదు. తర్వాత పూజారి గారు, చూడు బాబు, 108, 108 ఆకులతో 2 మాలలు నువ్వు గుచ్చి తయారు చేయాలి. ప్రతి ఒక్క ఆకుని కూడా అరచేతిలో పెట్టుకొని చామంతి నామాన్ని నువ్వు సూదితో గుచ్చుకుంటూ రాయాలి. అప్పుడే మంచి జరుగుతుంది అని పూజారి గారు చెప్తారు. ఏంటి, ఆకుని అరచేతిలో పెట్టుకొని సూదితో చామంతి అన్న పేరు రాయాలా? అమ్మో, చేతులు ఏమైపోవాలి అని గుణ అనుకుంటూ ఉంటాడు. అయితే గుణ బయటికి వచ్చి, ఇప్పుడు ఎవరూ చూడడం లేదు కదా, ఇదంతా ట్రాష్, నేనైతే అస్సలు నమ్మను అని అసలు అరచేతిలో పెట్టుకోకుండా ఏవో దొంగ చేష్టలు చేస్తూ ఉంటాడు. ఇదంతా ప్రేమ్ దూరం నుంచి చూస్తూ వీడేది సరిగ్గా చేయటం లేదు అని తానే ఆకులపైన అరచేతిలో పెట్టుకొని సూదితో గుచ్చుకుంటూ చామంతి పేరుని 108, 108 2 ఆకులపై రాసేసి మొత్తం 2 మాలలు తయారు చేస్తాడు. అలా ప్రేమ్ చేతులన్నీ కూడా సూది గుచ్చుకొని రక్తం కారిపోతూ ఉంటాయి. ఎవరూ చూడకుండా గుణ తయారు చేసిన మాలల్ని పక్కకు తీసేసి ప్రేమ్ తయారు చేసిన ఆ ఆకు మాలల్ని మార్చేసి ఉంటాడు. చామంతి పీటలపై కూర్చొని ఉంటే, అమ్మ చామంతి, ఇదిగో ఈ ఆకుమాలని నువ్వు మెడలో వేసుకోమ్మా అని పూజారి గారు చెప్తారు. అలా చామంతి మెడలో వేసుకోగానే ఆ ఆకుకు ఉన్న రక్తం కాస్త నుదుటిన తిలకంలా పడిపోతుంది. ఆ రక్తాన్ని చూసేసి ఏంటి రక్తం అని చామంతి ప్రేమ్ వైపు చూస్తే ప్రేమ్ చేతికి రక్తం కారుతూ ఉంటుంది. బాబు, మీరు నా కోసం చేతికి గాయాలు చేసుకుని ఇదంతా మీరు చేశారా అని చామంతి చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది.